శ్రీకాకుళం జిల్లా మూలపేట్ పోర్ట్ దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. వైసీపీ నేతల చెలో మూలపేట పోర్ట్తో హై అలర్ట్ నెలకొంది. మన మూలపేట పోర్ట్కి పోదాం పదండి అంటూ వైసీపీ కార్యక్రమం చేపడుతోంది. నౌపడ జంక్షన్ దగ్గర వైసీపీ సభకు మాత్రమే పర్మిషన్ లభించింది. నౌపడ జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లకుండా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. బ్యారికేడ్స్ వెనుక ట్రక్కులని రోడ్డుకి అడ్డంగా పెట్టారు పోలీసులు. బ్యారికేడ్స్ ముందు ఇనుప కంచె ఏర్పాటు చేశారు. పాలనాయుడుపేట జంక్షన్ మీదుగా మూలపేటకు వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేశారు. పోలీసులు నౌపడ జంక్షన్ తో పాటుగా పాలనాయుడుపేట జంక్ దగ్గర పోలీసుల్ని భారీగా మోహరించారు. పాలనాయుడుపేట జంక్షన్ మీదుగా మూలపేటకు వెళ్లే మార్గాన్ని బ్లాక్ చేశారు. ఆ మార్గంలో వెళ్లే గ్రామస్తులని ఆధార్ కార్డు చూసి అనుమతిస్తున్నారు పోలీసులు. పోలీస్ ఆంక్షలపై మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు అందిస్తారు. వైసీపీ చేపట్టనున్న మన మూలపేట పోర్టుకు పోదాం పదండి కార్యక్రమానికి అధికార యంత్రాంగం కొంతమేర ఆంక్షలను విధించింది. ముందుగా అనుకున్న దాని ప్రకారం అయితే వైసీపీ శ్రేణులు మూలపేట పోర్టును సందర్శిస్తారు. అక్కడ పనులను పరిశీలించిన అనంతరం ఇక్కడ నౌపడ జంక్షన్కి సమీపంలోనే ఆర్ఎండ్ఆర్ కాలనీ వద్ద బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే పోర్టు అధికారులు మాత్రం పోర్టు విజిట్కి అనుమతులు ఇవ్వలేదు. అది సరికదా, ఇటు పోలీసులు కూడా నిర్ణీత సంఖ్యలోనే బహిరంగ సభను నిర్వహించేందుకు కూడా అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం ఇక్కడ చూడొచ్చు, నౌపడ జంక్షన్ నుంచి పోర్టుకు వెళ్లే మార్గాన్ని మొత్తం కూడా పోలీసులు బ్లాక్ చేశారు. ఇక్కడ భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. బారికేడ్లను ఏర్పాటు చేశారు. దాని ముందు ఇనుప కంచులను కూడా ఏర్పాటు చేశారు. బారికేడ్ల అనంతరం చూసినట్లయితే రోడ్డుకి అడ్డంగా భారీ ట్రక్కులను కూడా ఎవరూ అటువైపుగా వెళ్లకుండా భారీ ట్రక్కులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. కేవలం ఇప్పుడు ఈ యొక్క ఏదైతే ఉందో నౌపడ జంక్షన్కి కేవలం 200 మీటర్ల డిస్టెన్స్లోనే ఈ యొక్క వైసీపీ బహిరంగ సభ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసు అధికార యంత్రాంగం కేవలం బహిరంగ సభకు మాత్రమే అనుమతి ఇచ్చింది. అక్కడి నుంచి పార్టీ శ్రేణులు ఏమైనా ఇటు వచ్చేట్టు ఉంటే వెంటనే ఇక్కడ అడ్డుకునేందుకు భారీగా పోలీసులు అయితే ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పోర్టు ఈ యొక్క ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టులో వైసీపీ చేసినటువంటి భాగస్వామ్యం కూడా ప్రజలకు వివరించే ఉద్దేశంతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భారీగా అటు వైసీపీ నేతలు కార్యకర్తలు కూడా భారీగా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఓవర్ టు స్టూడియో.